లాస్ట్ టైం మనం ఢిల్లీ సే పత్ర అనేటువంటిది ఒక చిన్న లెటరు నేను నేర్చుకుంటున్నాము. ఆ లెటర్లో ఒక అతను హైదరాబాద్ చూసి వచ్చి ఒక అబ్బాయి వాళ్ళ నాన్నగారిని ఏం చూశానని చెప్పి ఒక ఉత్తరం రాయడంలో ఇలా ఎలా రాయాలి అనేటువంటిది రాయాలి. ఫస్టే చెప్పాను, లాస్ట్ టైం కూడా చెప్పాను. మళ్ళీ చూడండి, మీ చేతి కుడి పెట్టిన మనం ఏ ఊళ్ళో ఉంటామో ఆ ఊరు పేరు, తర్వాత ఈరోజు ఏ డేట్ని మనము ఎగ్జామ్ రాసినామో ఆ డేట్ వేయాలి. అంటే తెనాలి డేట్ ఫుల్ స్టాప్. ఎంత ఏ తరగతిలోకైనా ఇదే నియమం ఉంటుంది. తెనాలి డేట్ ఫుల్ స్టాప్. ఎక్కడైనా ఇంగ్లీష్లో అంటే హిందీలో అంటే తెలుగులో కూడా ఇలాగే రాయాలి. మనం ఎక్కడి నుంచి రాస్తున్నామో, ఏ ఊరి నుంచి మనం ఉత్తరం వేరే వాళ్ళకి రాస్తున్నామో ముందు వాళ్ళ స్టేషన్, వాళ్ళ ఊరి పేరు, తర్వాత డేటు రాయాలి. తర్వాత సంబోధన చేయాలి అంటే చెప్పారు పూజ్య పితాజీ. पूज्य पिताजी सादर प्रणाम, सादर प्रणाम ఇలా ఉపయోగించి రాయాలి అని చెప్తున్నా. తండ్రికి రాసేటప్పుడు పూజ్య పితాజీ సాదర్ ప్రణాం, మిత్రుగా రాసేటప్పుడు తుమ్హారా మిత్ర రాసుకుంటాం మనం చక్కగా. ఎవరి పేరు ప్రియమిత్రని సంబోధించి ఎవరి ఫ్రెండ్ పేరు వాడు రాసుకోవాలి. చిరునామాలో కూడా అదే పేరు మన చిరునామాలో కూడా పెట్టుకోవాలి. ఫ్రెండ్ పేరు ఒకటి రాసి చిరునామాలో ఇంకొక పేరు రాస్తే అది మిస్టేక్ కింద తీసేస్తారు, లెటర్కి వాల్యూ ఉండదు. కాబట్టి ఇప్పుడు లెటర్ ఎలా రాస్తారో చూడండి. మొట్టమొదటిగా నేను ఢిల్లీ వెళ్ళాను. అక్కడ ఎర్రకోటని చూశాను. అచ్చంగా ఎర్రగ్రానతో కట్టబడింది కాబట్టి చూడటానికి చాలా అందంగా ఉంది అని చెప్పాడు. తర్వాత నేను ఎక్కడో టీవీలో చూశాను ఎర్రకోటని, కానీ ప్రత్యక్షంగా చూసినప్పుడు ఆనందం చాలా బాగుంది అక్కడ అని చెప్తూ ఉన్నాడు. సరే, ఇంకా కూడా ఏం చెప్తున్నాడు, పెద్ద మసీదు ఉంది అక్కడ, జుమ్మా మసీదు. ప్రపంచంలోనే ఇది అతి పెద్ద మసీదు అని కూడా చెప్పాడు. కొన్ని వేల మంది ఒకే సామూహికంగా ప్రార్థన చేసుకోవడానికి ఒక పెద్ద ప్లేస్ని ఎంచుకొని అక్కడ కట్టడం జరిగింది, జుమ్మా మసీదు అనేటువంటి ఢిల్లీలో. చాలామంది ముస్లిం సోదరులందరూ కూడా అక్కడికి వచ్చి ప్రార్థన చేసుకున్నారు. కొన్ని వేల మంది అక్కడికి వచ్చి ప్రార్థన చేసుకుంటారు. అబ్బా చూశాను, చాలా బాగుంది జుమ్మా మసీదు అని చెప్తూ ఉన్నాడు. తర్వాత ఇంకా ఏం చెప్తున్నాడు, ఇస్మే ధూప్ గడి హై. మళ్ళీ ఇంకొక తరగతి చూడండి, పురాణే భవనం మే జంతర్ మంతర్ మీ దేఖ్నే లాయక్ హై. ఢిల్లీలో జంతర్ మంతర్ అనేటువంటి ఒక ప్రదేశం ఉంది, అది చూస్తూ ఉంటే చాలా బాగుంటుంది అని చెప్తున్నాడు. దేఖ్నే లాయక్ అంటే చూడదగ్గ ప్రదేశాలు అన్నమాట. ఏమేమి చూసావురా అంటే ఏమేమి ప్రదేశాలు ఉన్నాయి అని అంటే ఇలా ఉన్నాయి. కుతుబ్ మినార్ ఉంది, జుమ్మా మసీద్ ఉంది, లాల్ కిలా ఉంది, అలా ఉన్నాయి. జంతర్ మంతర్ కూడా ఉంది అక్కడ అని చెప్తూ ఉన్నాడు. అది కూడా చూడదగ్గదే, చూసామని చెప్తున్నాడు. ఇసే జైపూర్కే నరేష్ మిర్జా రాజా జయసింహనే జైపూర్ని జైపూర్లో ఉండే జైపూర్ అనేటువంటి ప్రదేశాన్ని నరేష్ మిర్జా అనేటువంటి రాజు జయసింహనే బనవాయాత. జయసింహ అనేటువంటి ఒక రాజు ఈ దాన్ని కట్టాడు అని చెప్తూ ఉన్నాడు. ఇస్మే ధూప్ గడి హై అంటే పూర్వకాలంలో గడియారాలకి ఎక్కువ విలువ ఉండేది అసలు లేవు కాబట్టి, సమయపాలన జరగాలి కాబట్టి ఎండను బట్టి వాళ్ళు ఇంత టైం అయింది అని చెప్పుకొని ఆ టైంలో వాళ్ళు ఆ పనులన్నీ చేసుకుంటూ ఉండేవాడు. ఎండను బట్టి వాళ్ళు బేరీజ్ వేసుకున్నాడు. ప్రాచీన కాలంలో ఉండేటువంటి మనుషులందరూ కూడా, పూర్వకాలంలో ఉండేటువంటి తాతమ్మలు కానీ నాన్నమ్మలు కానీ, వాళ్ళు ఎంతైంది టైం అంటే ఎండను బట్టి 11 అయిందో 10 అయింది ఇలా చెప్పగలిగేటువంటి సామర్థ్యం వాళ్ళలో ఉండేది. వాళ్ళకి రోజు తెలిసేది కాబట్టి వాళ్ళకి అలవాటు అయిపోయింది. కోటి కూసిందంటే తెల్లవారుజామున లెక్క పల్లెకారులందరికీ కూడా. అప్పటికి ఇప్పటికీ అలాగే ఉంటుంది పల్లెటూళ్ళల్లో. ఆ కోడి కూసే వాళ్ళకి లేచి రైతులందరూ పొలాలకు వెళ్ళిపోయి దున్నుకొని ఆ పొలం దున్నుకోవడం ఆనందం అనుభవిస్తారు. కాబట్టి తెల్లవారుచాము అని గుర్తు చేయడానికి కోడి కూతే వాడికి ఖచ్చితంగా. అలాగే ధూపగడి అంటే ఎండను బట్టి సమయం తెలియచేయడం అనేది అదొక చెప్పుకోదగ్గ విశేషం. सूर्य की किरणों के आधार पर यंत्र आपके सही समय बता देता है. ఒక గడియారాలను అమర్చి దానిలో ఉండేటువంటి ఒక యంత్రం సహాయంతో, ఒక చిన్న మిషన్ సహాయంతో అచ్చంగా ఎండలోనే ఉండి ఆ సమయం ఇంతైందని చెప్పేటువంటి అలా తయారైంది అక్కడ అని చెప్పినాడు. హజరత్ నిజాముద్దీన్ని
దర్గాకి దర్శనీయ స్థానం దర్గా ఉంది. దర్గా అంటే అది కూడా ముస్లిమ్స్కి పనికొచ్చే అంటే ఏంటి, దాదాపుగా చాలామంది హిందువులు కూడా దర్గాలకు వెళ్ళి ప్రార్థన చేసుకుంటూ ఉంటారు. ఎక్కువగా దర్గా అంటే వాళ్ళకి ముస్లిమ్స్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. కానీ ఇంకా కూడా ఇప్పుడు భారతీయ సంస్కృతిలో ఒక భాగంగా చాలామంది మా హిందువులు కూడా అక్కడికి వెళ్ళి ఏవైనా అనుకోని సంఘటనలు ఏదైనా అపాయకరమైన సంఘటన జరిగినప్పుడు అక్కడికి వెళ్ళి వాళ్ళు కూడా ప్రార్థన చేసుకుని దర్గాలకు వెళ్ళి చేసుకుంటూ ఉంటారు. వాళ్ళు కూడా అప్పటికి ఇప్పటికి కూడా అలాగే ఉంటూ ఉంది. అది కూడా చూడదగ్గ ప్రదేశము అని చెప్తున్నాడు అనమాట. నిజాముద్దీన్కి దర్గాకి దర్శనీయ స్థానకి అంటున్నాడు. ఢిల్లీకి ఆధునిక భవనం మే రాష్ట్రపతి భవన్. ఆధునిక భవనాలు అంటే ఇప్పుడు పురాతన అంటే పూర్వకాలం, ఆధునిక అంటే ఇప్పుడు కొత్త కట్టడాలు. రాష్ట్రపతి భవన్ తదా సంసద్ భవన్ ఉల్లేఖనీయే. రాష్ట్రపతి భవన్ ఉంటుంది, అక్కడ ప్రధానమంత్రి ఉండటానికి చక్కగా ఇంకొక సంసద్ భవన్ ఉంటుంది వాళ్ళకి. యహాకా ఇండియా గేట్ ఉంటుంది ఢిల్లీలో. అక్షరధామ్ మందిర్, అక్షరధామ్ అంటే స్కూళ్ళు, పాఠశాలలు. అక్కడ వాళ్ళ ఏదైనా కానీ వాళ్ళ అనుగుణంగా అక్కడ అలాంటి అక్షరధామ మందిర్. లోటస్ టెంపుల్ అంటే గుడి. సంగ్రహాలయ అంటే పురావస్తు ప్రదర్శనశాలందరినీ అక్కడ ఉంచుకుంటారన్నమాట. వాళ్ళ కాలంలో రాజులు వాడేటువంటి కిరీటాలు, గాజులు, వాళ్ళు వాడేటువంటి పింగాణి కప్పులు, ఇలా చాలా ఉంటాయి. వాళ్ళు రాజు కత్తులు, కటాలు, బల్లలు ఇవన్నీ ఉంటాయి వాళ్ళకి, రాజులకి. అవన్నీ కూడా పురావస్తు శాఖలో భద్రపరిచి ఇప్పుడు ప్రజానీకానికి అది ఎగ్జిబిషన్ కాబట్టేసి మనందరం కూడా అక్కడికి వెళ్తే చూడడానికి మంచి అవకాశం ఉంటుంది. కాబట్టి ఏంటి, అక్కడికి వెళ్ళినప్పుడు మనందరం కూడా అలా చూడడానికి అవకాశం ఉంది అని చెప్తున్నాడు అనమాట. చిడియాగర్ సంగ్రహాలయ తదా చిడియాగర్ అంటే జూ పార్క్ అనమాట. పక్షులు నివసించేటువంటి చిడియాగర్ అంటారు. జూ పార్క్ని చిడియాగర్ అంటారు అనమాట. జంతువులు, పక్షులు అన్నీ కూడా అక్కడ వెళ్తూ ఉంటాం కదా మనం జూ పార్కులకి. అలా పక్షులు ఎక్కువగా చూడదగ్గ ప్రదేశాలు అనమాట. అన్ని రకాల పక్షుల్ని మనం చూడలేము. అన్ని రకాల పక్షులు, కాకులు, కొంగలు, గ్రద్దలు ఇలాంటివి కొన్ని మనకి పరిమితం అవుతాయి. కానీ చిడియాగర్ వెళ్ళామనుకో అన్ని రకాలైనటువంటి పక్షుల్ని మనం, అన్ని రకాలైన జంతువులు కూడా అక్కడ చూడడానికి మంచి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా వీలు కుదిరినప్పుడు వెళ్తూ ఉంటాం, అన్ని రకాల జంతువులను చూస్తాం, అన్ని రకాల పక్షులను చూస్తాం. కాబట్టి అది కూడా ఉంది అని చెప్తూ ఉన్నాడు. देखने योग्य है, ఇది కూడా చూడదగ్గ ప్రదేశం, చక్కగా ఉంటుంది ఇక్కడ అని చెప్తూ ఉన్నాడు. यहाँ पर हमने बापू की समाधि राजघाट भी देखा. రాజఘాట్ అంటే మహాత్మా గాంధీ సమాధి చేసినటువంటి ప్రదేశాన్ని రాజఘాట్ అంటారు. అక్కడ ఆ రాజఘాట్లో మొట్టమొదటిగా 26 జనవరి, 15 ఆగస్టు ఇలాంటి నేషనల్ పండుగలు వచ్చినప్పుడు అవన్నీ కూడా మనం ఏం చేస్తారు, ఫస్ట్ మొట్టమొదట బాపు సమాధి దగ్గరికి వెళ్ళి, గాంధీ మహాత్ముడి సమాధి దగ్గరికి వెళ్ళి ఆయన తీసుకొచ్చినటువంటి స్వాతంత్రమే కాబట్టి ముందుగా ఆయనకి నమస్కరించడం అనేది, ఆయన సమాధిని తాకి శ్రద్ధాంజలి ఘటించడం అనేది ఎప్పటి నుంచో పూర్వకాలం వచ్చేటువంటి మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత జరిగేటువంటి ఆనవాయితీ ప్రకారం ఆ రోజుకి ఈ రోజుకి కూడా ఏ పండుగలు వచ్చినా, నేషనల్ వైజ్గా ఏ పండుగలు వచ్చినా కూడా మనందరము కూడా ఆ రాజఘాట్ని దర్శించుకొని తర్వాత జెండా ఎగరేయడం అనేది ఆనవాయితీగా వస్తుంది. ప్రధానమంత్రి అక్కడ ఎవరైతే ప్రధానమంత్రి గారు ఉంటారో ఆయన మొట్టమొదటిగా రాజఘాట్కు రాజఘాట్ని సందర్శిస్తాడు. ఆయన అక్కడ బాపూజీకి శ్రద్ధాంజలి ఇస్తాడు. ఆయన బాపూజీ సమాధి దగ్గరికి వెళ్ళి, నువ్వు ఇచ్చిన స్వాతంత్రమే కదా ఇదంతా కూడా, నీ చదివేది మీ ఆత్మ చక్కగా శాంతి చేకూరాలి అప్పటికి ఇప్పటికి కూడా అని చెప్పి భగవంతుని చక్కగా స్మరించుకుంటూ ఆయన ఆత్మను శాంతి చేకూరాలి అని చెప్పి ఎప్పటి బాపు గారు ఆయన అప్పటికి ఇప్పటికీ కూడా ఆ స్థానం అంత పుణ్యం చేసుకునేటువంటి ప్రదేశం అన్నమాట. మనకి స్వాతంత్రం తీసుకొచ్చి ఈ సమయం ఇలా మనం హాయిగా స్వేచ్ఛగా బతికేటువంటి మార్గాన్ని చూపినటువంటి మహాత్మా గాంధీ. అందుకని రాజఘాట్ అక్కడ సమాధి చెందాడు మహాత్మా గాంధీ గారు. ఆ సమాధిని కూడా చూశాను అని చెప్తున్నాడు. అధ్యాపకుని బతాయా, మాస్టర్ గారు అంటూ ఉన్నారంట, यमुना नदी के गोद में बसाई शहर भारत के राजधानी ही नहीं बल्कि दुनिया के प्रसिद्ध नगरों में एक से ఎప్పుడు ఢిల్లీ ఎక్కడ ఉంటుంది, యమునా నది ఒడ్డున ఉంటుంది కాబట్టి ఎంత పుణ్యం చేస్తుందో. రాజధాని ఒక్క రాజధాని కాదు మనకిది, బల్కి
दुनिया के ప్రపంచంలో ప్రసిద్ధ నగరం में से एक है ఫేమస్ అంటే ప్రసిద్ధ నగరంలో ఢిల్లీ ఒకటి అని చెప్పినాడు. ఢిల్లీ వెళ్ళేటట్లయితే అన్నీ చూడొచ్చు మనం చక్కగా. మంచి మంచి చూడదగ్గ ప్రదేశాలు చాలా ఉన్నాయని చెప్పి అబ్బాయి మనకి చెప్తూ ఉన్నాడు. చార్మినార్ అక్కడ చార్మినార్ కాదు ఇక్కడ ఇవన్నీ చూడొచ్చు. సంగ్రహాలయం, లోటస్ టెంపుల్, తర్వాత రాష్ట్రపతి భవన్, इंडिया गेट, अक्षरधाम मंदिर, लोटस टेम्पल, संग्रहालय तथा चिड़ियाघर भी देखने योग्य है. यहाँ पर हमने बापू की समाधि కూడా చూడొచ్చు అని చెప్తూ ఉన్నాడు. అధ్యాపక మాస్టర్ గారు చెప్తున్నారంట, ఇది యమునా నది గోదంటే ఒడిలో ఉంది అంటే ఒడ్డున ఉన్నది ఇది పట్టణం అంతా కూడా. ఇది భారత్కి రాజధాని నది. ప్రపంచం మొత్తానికి కూడా ప్రసిద్ధి చెందిన నగరాలలో ఇది ఒక్కటి అని చెప్తున్నాడు. ఎందుకంటే అబ్బాయి ఎంత ఫేమస్, ఎంత ప్రధానమంత్రి దగ్గర నుంచి అందరూ అక్కడ నివసించి రాష్ట్రాన్ని పరిపాలించేటువంటి అంత కెపాసిటీ కలిగినటువంటి ఒక మంచి ప్లేస్ ఢిల్లీ. కాబట్టి అక్కడికి వెళ్ళినప్పుడు మనందరం కూడా ఇవన్నీ కూడా చూడదగ్గ ప్రదేశాలు కాబట్టి ఇవన్నీ మేము చూసాము అని చెప్తూ ఉన్నాడు. यह नगर किसी का भी मन मोह लेता है. ఈ నగరం ఎవరికి ఆనందం కలగజేయదు, అందరికీ ఆనందం కలిగిస్తుంది. ఎవరికి ఆనందం కలిగజేయకుండా ఉంటుంది. అబ్బో ఢిల్లీ వెళ్ళామంటే చూడదగ్గ ప్రదేశాలు చాలా ఉంటాయి, మనకు తెలియనటువంటి ప్రదేశాలు చాలా ఉంటాయి. ఢిల్లీ వెళ్ళినటువంటి వాళ్ళు ఎవరు కూడా ఆగ్రా వెళ్ళకుండా రాదు. ఎందుకంటే కొంచెం సమీపంలో ఉంటుంది కాబట్టి ఆగ్రా అనేది వదిన ఉంటుంది కాబట్టి అక్కడికి వెళ్ళిన వాళ్ళందరూ కూడా చక్కగా అది చూసుకొని మైసూరు వెళ్ళి అది చూసుకొని ఎప్పుడైతే బెంగళూరు వెళ్ళిన వాళ్ళు మైసూరు వెళ్తూ ఉంటారు. ఇక్కడ వెళ్ళిన వాళ్ళు ఆగ్రా వెళ్ళి అక్కడ తాజ్మహల్ చూసి చక్కగా ఆనంద పారవస్యం చెంది మళ్ళా తిరిగి మన గ్రామానికి మన ఊళ్ళకు మనం చేరుకున్నప్పుడు అది ఒక మధురమైన అనుభూతి మనకి. అమ్మో మనం ఇవన్నీ చూసాము, ఈ జన్మకి ఇది చాలు అనేటువంటి పద్ధతిలో ఈ సుందర నగరం ఢిల్లీ ఇంత అందంగా ఉంటుంది అని చెప్తున్నాడు. ఢిల్లీ కా విశేష వ్యంజన్ छाले भुटरे खाया, मुझे तो यहाँ बहुत मज़ा आया, मैं परसों घर लौटूंगा అంటున్నాడు. मुझे तो यहाँ बहुत मज़ा आया, నాకు చాలా ఆనందం వేసింది. పర్సో घर లౌటూంగి, నేను ఎల్లుండి పర్సో అంటే రేపు ఎల్లుండిలో నేను అక్కడికి వస్తాను. ఎల్లుండి నేను వస్తాను, తిరిగి వస్తాను. మాతాజీకో మేరా ప్రణామ్ అన్నాడు. తల్లికి నా నమస్కారాలు చెప్పండి. और बहन जेनी को बहुत प्यार. ఇళ్ళో ఒక్కళ్ళు ఉండదు, అన్నయ్యో చెల్లిలో అబ్బాయో ఎవరొక్కడ ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా చెప్పండి అని చెప్తూ ఉన్నాడు. ఆప్కా పుత్ర సని అన్నాడు. ఆప్కి పుత్రిక, ఆప్కా పుత్రుడు, రెండిట్లో తారతమ్యాన్ని మనం గమనించాలి అని చెప్తున్నాడు. ఇప్పుడు ప్రశ్నలు రాసిన చూసుకుంటున్నాడు. ఇప్పుడు హోంవర్క్ రాస్తున్నాను చూడండి. పేజీ నెంబర్ టెక్స్ట్ బుక్లో పేజీ నెంబరు 38. यह पत्र किसके बारे में है? किसके बारे में है? इसके बारे में है क्या लिखा गया है? क्या लिखा गया है? ఇంకొక ప్రశ్న చూస్తున్నాను చూడండి. సనీకో మీ టెక్స్ట్ బుక్లో రెండవ ప్రశ్న, ఇది మూడవ ప్రశ్న, జాగ్రత్తగా చూసుకోండి. సనీకో लाल किला देखने पर कैसा लगा होगा? कैसा लगा होगा?
ఇంకో ప్రశ్న చూస్తుంది, किसी नगर का वर्णन करते हुए अपने पिताजी को एक पत्र लिखो, एक पत्र लिखो। यह पत्र किसके बारे में है, क्या लिखा है? దేని గురించి రాశాడు రాయమని చెప్తున్నాడు. రెండోది సని లాంటిలా చూశాడు, ఆయన అందుకు ఎలా ఉందో రాయమన్నాడు. అతనికి ఎలా ఉందో ఒక నగరాన్ని వర్ణిస్తూ మీ నాన్నగారికి మళ్ళీ ఇంకో కూతురు రాయమని చెప్తున్నాడు. 3